గుడ్ మార్నింగ్. యాక్చువల్గా వాళ్ళు మనకి ఇచ్చిన ఎంఓయు మనోజ్ఞ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది అక్కడ లేదు అసలు. యాక్చువల్గా మనం వెళ్ళింది సిటిఎన్టీ. వాళ్ళకి ఇచ్చిన ఎంఓయూనేమో మనోజ్ఞ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాళ్ళు మనకి టెలిఫోన్ కన్వర్సేషన్ తప్పితే ఆ కంపెనీతో ఎలాంటి కమ్యూనికేషన్ లేదు మనకి ముందు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఒకటి. రెండోది ఏంటంటే మనోజ్ఞ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ మనం ఆన్లైన్లో చూస్తే అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అది కానీ ఎక్సలెంట్ ఉంది. సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంటుందని వెళ్ళాం. ఒకవేళ మనం వెళ్లకుండా 30 మెంబర్స్ని పంపించినట్టయితే వచ్చే ప్రతిఫలం వేరేగా ఉండేది. ఒక రకంగా వెళ్ళి అది క్లారిఫై చేసుకుని చాలా మంచిదే చేసాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు స్టైఫండ్ ఇస్తున్నారు అంటే మన పిల్లల్ని ఉపయోగించుకుని ఎంత కొంత నేర్పి మన ద్వారా గెయిన్ చేస్తున్నారు అంటే వాళ్ళు సంపాదించుకుంటారు మన ద్వారా. వాళ్ళు సంపాదించుకుని దేనికి సంపాదించుకుంటారు? మన నాలెడ్జ్ని బేస్ చేసుకుని. అంటే మన పిల్లలకి ఎంత కొంత నాలెడ్జ్ వస్తుంది అని ఆశపడి తీసుకెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 7,000 అనే మ్యాటర్ బయట పెట్టారు. ముందు పెట్టలేదు. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే 7,000 వాళ్ళు తీసుకుని మన దగ్గర ఫీజు నెలకు 3,000 చొప్పున 3 months 9,000 మనకి పే చేస్తున్నారంటే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఏమీ లేదు. వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఏంటంటే, సో మేము కొన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యాము, మీకు అక్కడ జాబ్ ఇప్పిస్తాము, ప్లస్ మీతో సాఫ్ట్వేర్ చేయించుకుని వాటి ద్వారా మేము ఎర్న్ చేస్తాం అనే కమ్యూనికేషన్ ముందు జరిగింది టెలిఫోన్ కన్వర్సేషన్తో. సో దాంట్లో ఏమనుకున్నామంటే ఓకే 30 మెంబర్స్ అక్కడ జాయిన్ చేస్తే కనీసం వాళ్ళకి స్టైఫండ్ వస్తుంది, నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంక ఇండస్ట్రీ గురించి అడగకుండా కంటిన్యూస్గా అక్కడికి వెళ్ళి సాఫ్ట్వేర్ ఒక కంపెనీలో పడతారు అనుకున్నాం. సో ఆ హోప్స్ తీసుకెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మీకంటే ముందులో రూమ్లోకి వెళ్ళి నేను మీరు ఏవైతే అడిగారో అన్నీ అడిగాను. సో మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్స్ కూడా నేనే చెప్పాను. అక్కడ స్టైఫండ్ ఎలా ఇస్తారు, ఇస్తే లాభం ఏంటి, స్టూడెంట్స్ దగ్గర నుంచి అడగని ఫీడ్బ్యాక్ ఏంటన్నది. ఒకవేళ వాళ్ళు స్టైఫండ్ ఇస్తామని చెప్పినా సరే స్టైఫండ్ ఇవ్వడానికి కొన్ని కండిషన్స్ పెట్టారు. సో పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి, ఇన్ టైంకి వెళ్ళాలి, అటెండెన్స్ 100% మెయింటైన్ చేసాం, గుడ్. మొబైల్స్ తీసుకెళ్ళేది, గుడ్. సో వాళ్ళ పెట్టిన 3 కండిషన్స్ మీట్ అయ్యాము. తర్వాత ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ నేనే పెడితే కనీసం 10 మార్క్స్ కూడా మీరు 100 మార్క్స్కి 85% దాటితేనే స్టైఫండ్ ఇస్తాడు కదా. సో మీకు స్టైఫండ్ ఇవ్వకూడదనే కాన్సెప్ట్ నాది. అప్పుడు ఏం చేస్తాను, క్వశ్చన్ పేపర్ ఆటోమేటిక్గా టఫ్గా ఇస్తాను. మీకు ఎవరికైనా 85% దాటుతుందా? దాటదు. సో నేను ఇంత కంపెనీ పెట్టి లాస్ అవ్వాలి? నా ఉద్దేశం ఏంటంటే నేను కంపెనీ పెట్టింది అది కంపెనీ కాదు, ఇన్స్టిట్యూట్. సో లెర్నింగ్ పర్పస్ పెట్టిన ఇన్స్టిట్యూట్ అది. దాని ద్వారా నాకు నష్టం ఎందుకు వస్తుంది? తను చెప్పింది ఏంటంటే సోషల్ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను, నలుగురికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో పెట్టాను సార్ అంటే అది బ్లఫ్. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ని బట్టి అక్కడెక్కడికో వెళ్ళి చదువుకునే బదులు 5,000 6,000 కడితే పక్కన విజయవాడలో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అలాంటి, దాని మీద బెటర్గా నిలుపుతారు. సో పేరెంట్స్ కళ్ళ ముందు ఉంటాము, హ్యాపీగా వెళ్ళి రావచ్చు. నా ఒపీనియన్ ఇది. సో అంటే పెయిడ్ సర్వీస్ లేకుండా స్టైఫండ్ వచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా దొరికితే, మన సీనియర్స్ చాలా మంది ఉంటారు వేరే వేరే కాలేజీల నుంచి, మనకు ఆల్రెడీ 2-3 దొరికేలాగా. అలాంటివి ఉంటే ఇప్పటికైనా ట్రై చేసి అలాంటి తెచ్చుకోవడం బెటర్. పెయిడ్ సర్వీస్ లేకుండా లెర్నింగ్ స్కిల్ అంటే నేర్చుకుంటూ స్టైఫండ్ సంపాదించేయాలంటే ఇంకా ట్రై చేయండి. లేదు అంటే ఆల్టర్నేటివ్గా నా సజెషన్ అయితే దగ్గర మ్యాక్సిమం ఒక 25 కిలోమీటర్స్ విజయవాడ, మన ఊరి దగ్గర నుంచి, చుట్టుపక్కల ఊరి దగ్గర నుంచి ఎక్కితే ఒక అరగంట. సిటీ బస్సులు నంబర్ ఆఫ్ ఉంటాయి. పొద్దున్నే అమ్మ వండి పెడుద్ది, చక్కగా తినేసి క్యారేజ్ తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం వండి పెట్టే టైంకి వచ్చేయచ్చు. భీమవరం వెళ్ళి అకామిడేషన్ లేకుండా, అకామిడేషన్ ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం, వాళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేయని చెప్పారు. ఒకవేళ మన చుట్టుపక్కల ఎవరన్నా ఉండి అక్కడ భీమవరం వాళ్ళు జాయిన్ అవుతారన్నా అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయరు. ఇంటి దగ్గర నుంచి వెళ్ళి జాయిన్ అయ్యేలకైతే విజయవాడ బదులు అక్కడ ప్రిఫరబుల్ అనుకుంటే వెళ్ళొచ్చు. కానీ అంతకు మించి దాని దగ్గర నాకేం బెనిఫిట్ అనిపించలేదు. సో ఇది ఒక ఎత్తు. అయితే కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టూర్ వేసాం. ఇది ఇట్ మే బి ఇండస్ట్రియల్ టూర్ ఆర్ ఏ పిక్నిక్ టూర్. ఫైనల్లీ వీ ఎంజాయ్డ్ ఇట్ లైక్ ఏ పిక్నిక్ టూర్, నాట్ ఏ ఇండస్ట్రియల్ టూర్. ఈవెన్ దో దాన్ని ఇండస్ట్రియల్గా ట్రీట్ చేసి వెళ్ళి చూసి వచ్చినప్పటికీ కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్తో పాటు ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో ఎలాంటి అపశృతులు లేకుండా ఒక చిన్న ఫంక్షన్ బర్త్డే ఒకటి జరిగింది. అయితే అమ్మాయి రాలేదా లక్ష్మి. ప్లస్ ఒక చిన్న అపశృతి ఏంటంటే కొంచెం గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరినన్నా ఒకరిని హెసిటేట్ చేసామంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు.
వెళ్ళేటప్పుడు నిన్న బస్ ఎక్కగానే ప్రిన్సిపల్ సార్ వచ్చారు సార్, విష్ చేద్దామని చెప్పేసి ప్రిన్సిపల్ అని అరిశారండి వెళ్ళారు. ఆయన హట్ అయ్యారు. అలాంటివి రిపీట్ చేయొద్దు. ఒకవేళ ప్రిన్సిపల్ అని అరవాలంటే ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్ యూ అని చెప్పి గట్టిగా వస్తే ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రిన్సిపల్ అంటే మీనింగ్ ఏంటి దాంట్లో నేటివ్ మైండే కనిపించింది నాకు మీ దగ్గర నుంచి. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకెప్పుడు రాకూడదు మన దగ్గర నుంచి. ఆయన వచ్చి ఓపెన్గా చెప్పారు, ఆయన మైండ్లో పెట్టుకున్నారు అనుకోండి, సో మనల్ని ఏమైనా చేయగలరు. ఇంకోసారి ట్రిప్కి పంపించకపోవడం కానీ అలాంటి ఆయన మనసులో పెట్టుకోకుండా డైరెక్ట్ బస్సులోకి వచ్చి ఇలా అరుస్తున్నారు సార్ ఇలా మీ వాళ్ళు, ఇంకేం విషయం చేస్తామని చెప్పేసి తన అంటే అసహనాన్ని వ్యక్తపరిచారు. మనం చదువుకునే పనులు అయ్యానా చేసేది మన పిల్లలు? మీరు నాకు తెచ్చిన పేరు అదే కదా టోటల్గా ఓవరాల్గా. ఇంకోసారి మేము టూర్ తీసుకెళ్తానా? నేను కదా ఎవరైనా స్టాఫ్ తీసుకెళ్ళగలరా? వెళ్ళాము అంటే మనకి ఎంకరేజ్మెంట్ లాగా ఉండాలి. అది ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకూడదు, వీళ్ళతో చాలా ఇబ్బంది అనే సిచ్యువేషన్ రాకూడదు. మీ తర్వాత ఫస్ట్ బ్యాచ్ మీది, ఇక్కడతోనే స్టాప్ అయిపోకూడదు. ఎన్ని బ్యాచ్ అయినా తీసుకెళ్ళాలి, మన స్టూడెంట్స్ మంచోళ్ళు అనే ఒపీనియన్ కలిగించాలి. నాకు కాకపోయినా ఎవరికైనా సరే. గుర్తుపెట్టుకోండి, చదువు అనేది వాళ్ళు కాకపోతే అది చదువుకోవచ్చు, ఒకసారి సంస్కారం పోయిందంటే రాదు మళ్ళీ. సో ఇంకొకటి గమనించింది ఏంటంటే, సో టూర్ మొత్తం చాలా మంది ఎంజాయ్ చేశారు, కానీ కొంతమంది టోటల్గా మొబైల్లోనే గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. సో గేమ్స్ ఆడటం కోసం అక్కడ వరకు రావాలా? మీ పేరెంట్స్ సంపాదించిన ఒక 500 రూపాయలు వేస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? అది కొంచెం మానుకోండి. మొబైల్ అనేది లెర్నింగ్ కోసమో లేకపోతే పేరెంట్తో కమ్యూనికేషన్ ఆడాలి, కానీ టైం వేస్ట్ చేసుకుని గేమ్స్ ఆడుకోవడానికి కాదు. ఓకే, సో అంటే మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఓవరాల్గా ఇండస్ట్రీ గురించి, దట్ ఈస్ నాట్ అన్ ఇండస్ట్రీ, దట్ ఈస్ అన్ ఎర్నింగ్ మోటోతో ఉన్న ఒక కంప్యూటర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ట్రైనింగ్ ఇచ్చి ఎర్న్ చేసుకోవడానికి ఉపయోగపడే వాళ్ళ కోసం, మేనేజ్మెంట్కి ఉపయోగపడే ఇన్స్టిట్యూట్ తప్పితే స్టూడెంట్కి స్టైఫండ్ ఇస్తూ ట్రైనింగ్ ఇచ్చేది కాదు, ఫీజు తీసుకుని ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ అది. దట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్యూర్లీ. థ్యాంక్ యూ. మీ ఒపీనియన్ మీరు తీసుకోండి ఇక.